వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తీన్మార్ మల్లన్కు భారీ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. 100% తగిలేటువంటి అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్ పైన వేటు వేసేందుకు కూడా అధిష్టానం ఇక్కడ రంగం అయితే సిద్ధం చేసుకున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బూతులు తిడితే ఊరుకుంటామా అనే దానికి సంబంధించి, అంటే మాకు పరుష పదాలు లేవా అంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీను అలియాస్ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపైన కూడా మండిపడుతున్నారు కాంగ్రెస్ రెడ్డి నాయకులు కూడా. అంటే ఇష్టమైనట్టు తిట్టడం, ఏమన్నా అంటే బీసీ అనడం మల్లన్నకు పరిపాటి అయ్యిందని కూడా రెడ్డి నేతలు గరం గరం అవుతున్నట్టుగా కూడా సామాజిక మాధ్యమాల్లో వార్తలు అయితే చక్కెర్లు కొడుతున్నాయి. కేవలం మంత్రి పదవి కోసం ఈ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడనేసి కూడా మల్లన్న పైన అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేసినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ప్రాథమికంగా అయితే మల్లన్న వీడియోలు కూడా అధిష్టానానికి సమర్పించినట్టుగా కూడా ఒక సమాచారం అందుతుంది. మల్లన్న ఇంతగా రెచ్చిపోవడానికి రేవంత్ రెడ్డి కూడా ఒక కారణం అనేసి కూడా ఫిర్యాదు చేశాడట నేతలు. ఇటువంటి తరుణంలో ఇక్కడ దీపదాస్ మున్షి ముందుకు ఈ పంచాయతీ తీసుకెళ్ళినట్టుగా కూడా చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా త్వరలోనే మల్లన్నతో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మున్షి గారు అనంతరం ఆయన తీర్మానం మల్లన్న పైన వేటు వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మీరు చూసుకుంటారా, మమ్మల్ని చూసుకోమంటారా అంటూ కూడా రెడ్డి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇక్కడ అధిష్టానానికి, అటు రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, అటు అధిష్టానానికి కూడా ఒక హుకుం జారీ చేశారట. మరి ఈ రకంగా కనుక మనం చూసినట్లయితే తీన్మార్ మల్లన్నకు ఇక్కడ త్వరలోనే వేటు పడేటువంటి అవకాశం ఉంది. మరి చూద్దాం, తీన్మార్ మల్లన్నకు వేటు పడుతుందా, ఆయన పార్టీ నుండి కూడా తొలగిస్తారా, లేదా ఏం చేస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.